మా జీవిత పర్యంతము మరువకుండునట్లుగా నిత్య జీవమందు మేము వారితో కూడా పరలోక భాగ్యమును పంచుకుని కృపను అనుగ్రహించమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ ఏకదేవుడుగా సదాకాలం జీవించి ఏల్చుండి మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మందిరము లేచి నిలబడి ఉండగా 119వ కీర్తన 9 నుంచి 16 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా 119వ కీర్తన 9 నుండి 16వ వచనం వరకు వచనం వెంబడి వచనం చదువుకున్నాం. ఈ సండే స్కూల్ సండే కొరకు ఏర్పాటు చేయబడిన ఉత్తర ప్రత్యుత్తర పాఠ్య భాగముగా 119వ కీర్తన 9 నుండి 16వ వచనం వరకు వచనం వెంబడి వచనం చదువుకున్నాం. యవనులు దేవుని చేత తమ నడక శుద్ధిపరచుకుందరు. నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకుంటా చేతనే కదా. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధులన్నిటినీ నా పెదవులతో వివరించెదను. సర్వసంపదలు దొరికినట్లు నీ శాస్త్రముల మార్గమును బట్టి నేను సంతోషిస్తున్నాను. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను వర్ణించెదను. ఆఖరి వచనం అందరూ కలిసి చదువుకుందాం. నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరొకసారి. ఇంతటితో వాక్యభాగం సరి.